హాయ్ అండి అందరికీ. చూడండి, కాజుతోటి మనం ఎన్నో రకాల స్వీట్లు తయారు చేస్తామండి. అది కాజులో కూడా ఎంతో స్పెషల్గా అతి మధురం అంటారు. అలాంటి స్వీట్ తయారు చేసుకోవడం మనం ఇప్పుడు చూపిస్తాను. చూడండి, మీకు టైటిల్ చూస్తే అర్థమవుతుంది. కాజు కట్లే అండి. దానిని మనం ఎంతో ఈజీగా రెండు పదార్థాలతోటి తయారు చేసుకోవడం ఎప్పుడు మీకు చూపిస్తాను. కాజు కట్లే అంటేనే మనం కాజుతో తయారు చేసే స్వీట్ కదండి. దానిని ఎంతో ఈజీగా ప్రిపేర్ చేసుకోవడం మీకు చూపిస్తాను. చూడండి, అది కూడా కాజు కట్లే తయారు చేసి మనం బొప్పాయి హల్వా చేర్చి దాన్ని ఇదిగోండి ఇలాగా చక్కటి పీసెస్గా కట్ చేసుకుంటే ఎంత అందమైన స్వీట్ తయారవుతుందోనండి. అది కూడా ఎంతో ఈజీగా అని ఎందుకు చెప్పానంటే, ఇది చేయడం కూడా చాలా ఈజీగా తయారు చేసేసుకోవచ్చు. మొదట మనం కాజుని ఇదిగోండి పీసెస్గా ఉన్న కాజు అయినా తీసుకోవచ్చు, లేదా గుండు కాజు అయినా తీసుకోవచ్చు. ఏ కాజు అయినా పర్వాలేదండి. ఏ జీడిపప్పు అయినా కూడా మనం చక్కగా ఇది ప్రిపేర్ చేసుకునే ముందు వాటి మీద ఏమన్నా పొప్పర్లు కానీ అవన్నీ ఏమన్నా ఉంటే వాటిలన్నిటిని తీసేసి మనం తయారు చేసుకోవడానికి సిద్ధంగా ఉంచుకోవాలి. అలాగే కొలతలు ఏంటంటే, దీనికి మనం కాజు స్వీట్ తయారు చేసేటప్పుడు పంచదార అసలు ఎక్కువ పట్టదండి. 2 కప్పులు అలాగే లేదా 3 కప్పులు మనం కాజు వేసుకుంటే 1 కప్పు పంచదార అయితే సరిపోతుంది. కాజు స్వీట్ చేసుకోవడం మనం ఎంత ఈజీయో కదండి. అలాగే దానిలోకి మనం బొప్పాయి హల్వా కూడా చేర్చి తయారు చేస్తే ఇంకా చక్కగా అందమైన స్వీట్ తయారవడమే కదండి. అతి మధురం అంటే ఇలాగే ఉంటుందేమో అనిపిస్తుందండి ఆ స్వీట్ కూడా. ఇదిగోండి, ఈ విధంగా మనం కాజుని రెడీ పెట్టేసుకుని పంచదారలో ఒక 3-4 యాలచి వేసుకుని పంచదారని మనం మెత్తటి పొడిలా చేసేసుకుంటే కాజు కట్లే స్వీట్ మనకి ఈజీగా తయారైపోతుంది. ఇదిగోండి, మొదట మనం పంచదార యాలచీని వేసి మెత్తటి పొడిలాగా ఆడేసుకోవాలి. ఈ విధంగా మనం చెప్పాను కదండి, 3 కప్పుల కాజు అయితే 1 కప్పు పంచదార అయితే మనకి సరిపోతుంది. ఎప్పుడైనా కొలతలు మనం 3 జీడిపప్పు వేసుకుంటే 1 పంచదార వేసుకోవాలి. ఏది కొలత తీసుకుంటే దాంతోటండి. ఈ విధంగా మనం పంచదార యాలచీని మెత్తటి పౌడర్లా చేసేసుకుని దానిని తీసుకుని మనం ఇంకా నేను మూకుడు వెలిగించలేదండి. మొదట వీటిల్ని చేర్చుకోవాలి మూకుడిలోకి. పంచదార అలాగే ఇదిగోండి జీడిపప్పుని కూడా మెత్తటి పేస్ట్ చేసేసుకుని ఆ పంచదార పౌడర్లోకి మనం చేర్చుకోవాలి. కాజు పౌడర్ని కూడా మెత్తగా ఆడేసుకుని మనం దాన్ని కూడా పంచదార పొడిలోకి చేర్చేసుకోవాలండి. ఇలా చేర్చుకున్నాక ఈ 2 కలిపి మనం ఆ మిశ్రమాన్ని చక్కగా చేత్తో కలుపుకోవాలి. కొద్దిగా పాలు పోసుకుంటే మనకి పలుచగా అయినట్టు అయిపోతుంది. ఇదిగోండి, ఈ విధంగా మనం 2 మిక్స్ అయ్యేటట్టు చక్కగా చేత్తో కలిపేసుకుని కొద్దిగా పాలు పోసుకుంటే పలుచగా అయినట్టు అయిపోతుంది. దాన్ని మనం సిమ్లో పెట్టుకుని బాగా కలుపుతూ ఉండాలండి. కలపడం మనం సిమ్లోనే పెట్టి కదుపుతూ ఉండాలి. కొంచెం అసరత్ చేసినా మనకి
నలుపుగా అయిపోయినట్టు అయిపోతుంది. కాబట్టి చాలా కేర్ఫుల్గా కలుపుతూ ఉంటే మనకి ఎంతో టేస్ట్గా ఉండే కాజు కట్లెట్ రెడీ అయిపోతుంది. ఇదిగోండి, బజార్లో మనం తెచ్చిన కాజు కట్టే కంటే ఇది ఎంతో బాగుంటుందండి. అది కూడా మనం చెప్పాను కదండి, ఒక లేయర్ ఏమో జీడిపప్పుతో తయారు చేసిన ముద్దని మనం లేయర్గా వేసి, తర్వాత ఇంకో లేయర్ని బొప్పాయి హల్వా వేసి, మళ్ళీ ఇంకో లేయరు జీడిపప్పు ముద్ద వేసి, ఈ విధంగా మనం 4 లేయర్స్ వేసుకుని ఇలా తయారు చేసుకోవాలండి. ఇలా తయారు చేసుకున్న దాన్ని మనం చక్కగా ముక్కలు కట్ చేసుకుంటే ఎంతో రుచికరమైన కాజు కట్లెట్ తయారైపోతుందండి. ఇదిగోండి, మొదట మనం ఒక ముద్దని చక్కగా పూరీలా ఒత్తుకుని దాని మీద బొప్పాయి హల్వా అంతా పరిచేసుకోవాలి. తర్వాత మరొక ముద్దని, జీడిపప్పు ముద్దని ఇంకో లేయర్లా వేసి, మళ్ళీ బొప్పాయి హల్వాని మొత్తం అంతా వేస్తూ స్ప్రెడ్ చేసుకోవాలి. అలా స్ప్రెడ్ చేసుకుని మొదట మీకు చూపించాను కదండి, జీడిపప్పు మెత్తగా పొడి చేసేసుకుని పంచదారని కూడా పొడి చేసి రెండు కలిపి మూకుడులో మనం బాగా సిమ్లో కదుపుకుంటూ ఉంటే చక్కగా మనకి మూకుడుతో వేరే అయిపోయేసరికి చల్లారి పెట్టుకుంటే మనకి ఈ విధంగా మనకి కాజు కట్లెట్ తయారైపోతుందండి. దానిని మనం ఎక్స్ట్రాగా ప్లెయిన్గా ఉంచుకుంటే వైట్గా ఉంచుకోవచ్చు, లేదా బొప్పాయి హల్వా చేర్చి లేయర్స్గా వేసుకుని ముక్కలు కట్ చేసుకుంటే అసలు ఇంకా టేస్ట్ రెట్టింపు అవుతుందండి. అందుకని చెప్పి నేను ఈ విధంగా మీకు బొప్పాయి హల్వాతోటి తయారు చేసిన కాజు కట్లెట్ చూపిస్తున్నాను. చూడండి, ఇలా లేయర్లుగా వేసేసుకుని మనం పీసెస్గా కట్ చేసేసుకోవాలి. అలా పీసెస్గా కట్ చేసేసుకుంటే ఎంత అందంగా చక్కగా కాజు బర్ఫీ అని కూడా మనం చెప్పచ్చండి. ఆ విధంగా మనకి కాజు కట్లెట్ తయారైపోతుంది. ఇదిగోండి, ఎంత చక్కగా తయారైపోయినాయో చూడండి. మొన్న మీకు చూపించాను కదండి బొప్పాయి హల్వాని, అది చేశాక ఇంకా బొప్పాయి పండు సగం ఉండిపోయిందండి. అందుకని చెప్పి దాన్ని కూడా జ్యూస్లా తయారు చేస్తామని చెప్పి ఈ విధంగా నేను ఎప్పుడు చెప్తాను కదండి, జ్యూసులు తయారు చేసేటప్పుడు ఐస్ కానీ పంచదార కానీ వాడకుండా ఉంటే మనకి చాలా చక్కగా తరచుగా మనం ఈ విధంగా తయారు చేసుకుంటే ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందండి. అది కూడా మనం పంచదార వేయం కాబట్టి అరటిపండు వేసుకుని, అలాగే బొప్పాయి ముక్కలు వేసి, హెల్తీ పౌడర్ అని చెప్తాను కదండి, దాల్చిన చెక్క, లవంగం, ఎలాచి పౌడర్ని వేసి మనం మిక్సీ ఆడేసుకుంటే ఎంతో రుచికరమైన బనానా పపాయ జ్యూస్ తయారైపోతుంది. చూడండి ఎంత చక్కగా తయారైపోయిందో. ఈ విధంగా ఎప్పుడూ రెగ్యులర్గా చెప్పే మాటేనండి. ఈ విధంగా తయారు చేసి పిల్లలకి కానీ పెద్దలకి కానీ ఇస్తే చాలా మంచిది. కాబట్టి మీరు కూడా ఈ విధంగా తయారు చేసి సాధ్యమైనంత వరకు ఇంట్లోనే మనం తయారు చేసుకుని పిల్లలకి ఇవ్వడం అలవాటు చేసుకోవాలి. ఈ విధంగా బొప్పాయి ముక్కలు వేసి తరువాత షుగర్ వేయం కదండి మనం, అందుకని చెప్పి అరటిపండ్లు కానీ అరటిపండ్లు వేసుకోవచ్చు, లేదా ఖర్జూరం కిస్మిస్ అయినా వేసుకోవచ్చు. అలా వేసి ఎలాచి, లవంగా, దాల్చిన చెక్క పౌడర్ ఉంటుంది కదండి, దాన్ని కూడా వేసుకుంటే అసలు టేస్ట్ ఎంత అమోఘంగా వస్తుందో మీరే చూడండి. చక్కటి టేస్ట్ తోటి ఎంత బాగా వచ్చిందో జ్యూసు. మీకు నేను తయారు చేసిన
కాజు కట్ల స్వీటు, అలాగే ఈ బొప్పాయి జ్యూసు మీకు నచ్చితే, ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ మాత్రం మర్చిపోవద్దు. నేను తయారు చేసినట్లుగా చక్కగా మీరు కూడా జీడిపప్పుతోటి కాజు కట్లే తయారు చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో చెప్పండి. బొప్పాయి హల్వా లేకపోయినా పర్వాలేదండి, మనం ప్లెయిన్గా కాజు కట్లే ముక్కల్ని తయారు చేసుకోవచ్చు. బొప్పాయి హల్వా చేర్చడం వలన చూడండి చక్కటి అందంగా ఎంత బాగా వచ్చిందో ఈ స్వీటు. మీరు కూడా ఈ విధంగా తయారు చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో చెప్పండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ మాత్రం మర్చిపోవద్దు. జ్యూస్ కొంచెం చిక్కగా వచ్చినట్టు అనిపించిందండి, అందుకని చెప్పి మళ్ళీ కొద్దిగా పాలు పోసి కలిపితే చక్కటి జ్యూస్ తయారైపోయింది. ఇదిగోండి ఈ విధంగా కాజు కట్లే స్వీటు, బొప్పాయి హల్వాతో చేసిన స్వీటు, అలాగే బనానా పపాయాతోటి జ్యూసు, ఈ రెండు కూడా మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ మాత్రం మర్చిపోవద్దు. ఎంతో చక్కటి రుచితోటి మనకి జ్యూస్లోకి మనం ఎప్పుడు చెప్పే మాటేనండి, ఎక్స్ట్రాగా లవంగా, దాల్చిన చెక్క, ఎలాచీ పౌడర్ చేరుస్తాం కదండి. టేస్ట్ అసలు రెట్టింపు టేస్ట్ తోటి ఎంతో చక్కగా వస్తుంది. అలాగే జీడిపప్పు కట్లెట్ని మనం బొప్పాయి హల్వా చేర్చబట్టి ఇంకా చక్కటి స్వీటు మనకి తయారైపోతుంది. ఈ విధంగా మీరు కూడా తయారు చేసుకుని మీకు ఎలా వచ్చిందో చెప్తున్నాను కదండి, నాకు కామెంట్స్లో చెప్పండి. లైక్, షేర్, కామెంట్ మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.